కందవప్రస్థ. ఒక రాజ్యం కట్టుకునే దానికోసము మొత్తం ఫారెస్ట్ని తగలబెట్టేశారు. ధృతరాష్ట్రుడు పాండవులకి సపరేట్గా ఒక ల్యాండ్ ఇచ్చి మీరు అక్కడికి వెళ్ళి మీ రాజ్యం కట్టుకోండి అన్నాడు. వెళ్ళారు. చూస్తే ఒక పెద్ద ఫారెస్ట్, నాగాస్కి ల్యాండ్ అది. దాని కింగ్ నాగదక్షక. కృష్ణుడు ఏమన్నాడు, మొత్తం కాల్చేసేయండి అన్నాడు. అడిగారు ఎందుకు అంటే, ఒక ఫారెస్ట్ ని కాల్చకుండానే నువ్వు ఒక సివిలైజేషన్ ని బిల్డ్ చేయగలుగుతావా, సో మొత్తం కాల్చేసేయండి అన్నాడు. కాల్చేటప్పుడు అందులో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. పక్షులు, టాటాయిస్, డియర్స్, అన్ని అనిమల్స్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ భయపడి బయటకు వస్తా ఉంటే కృష్ణుడు ఏమన్నాడు, ప్రతి ఒక్కరిని చంపేసేయండి అన్నాడు. అడిగారు పాండవులు, మూగ జీవాలు కదా, ఎందుకు చంపాలి అంటే, ఈ రోజు నువ్వు వాటి ల్యాండ్ ఇచ్చి నువ్వు క్యాప్చర్ చేసుకుంటున్నావు, అది రేపు బతికి బయటికి వెళ్ళి మా ల్యాండ్ ని వీళ్ళు క్యాప్చర్ చేసుకున్న వచ్చి క్లెయిమ్ చేయకూడదు నిన్ను, అందుకే ప్రతి ఒక్కరిని చంపేసేయండి అన్నాడు. నీకు ఓనర్షిప్ యొక్క ప్రైస్ తెలియాలి అంటే సివిలైజేషన్ యొక్క పెయిన్ అనేది నువ్వు బేర్ చేయాలి అంటాడు. ఈవెన్ ఒక చిన్న చీమని, బీస్, ఫ్లైస్, దేన్ని కూడా వదలలేదు, ప్రతి ఒక్కటి చంపేశారు. అగ్నిదేవుడు వాళ్ళకి హెల్ప్ చేసి ఆ ఫారెస్ట్ మొత్తాన్ని కాల్చాడు. ఇందులో నుంచి ఒక రాక్షసుడు తప్పించుకొని బయటకు వచ్చాడు. ఆయన పేరు మాయ. వచ్చి కాళ్ళ మీద పడి, రాక్షసాస్కి ఆర్కిటెక్ట్ నేను మీకు మంచి ప్యాలెస్ కట్టిస్తాను అంటే ఓకే అన్నారు. ఆయనే కట్టించాడు ఇంద్రప్రస్థ. సో అగ్నిదేవుడు మొత్తం కాల్చేసిన తర్వాత కృష్ణుడికి ఇచ్చి సుదర్శన చక్రం ఇస్తాడు అండ్ అర్జునుడికి గాంధీవం ఇస్తాడు. ఆల్ హ్యాపీస్. నాగదక్షక తన ప్రజల్ని కోల్పోయాడు, తన రాజ్యాన్ని కోల్పోయాడు, కానీ తన పగని మాత్రం మర్చిపోలేదు. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.